టమాటో పచ్చడి బాగుంది కదా. థ్యాంక్ యూ. ఖాళీ ప్లేట్ పెట్టారంటే మా యోధ వేసిన ఆమ్లెట్. అది తినాలంటే అదృష్టం ఉండాలి. బిడ్డలు ఇట్లా ఆల్రెడీ తినబుద్ది అట్లా తిన్నంటే అసలు ఒప్పుకోలేదు. వాళ్ళంతా కూర్చోబెట్టి ఆ ఆమ్లెట్ వేసింది వడ్డిస్తుంది. బిడ్డలు ఉండాలండి, ఏ మాటగా మాట ఏమని అనుకోండి. కొడుకుల సంగతి నేను మాట్లాడలేదు, బిడ్డలు మాత్రం ఉండాలి. ఆమ్లెట్ వేయడానికి కాదు, ఎంతైనా ఆ ప్రేమ వేరుంటుందండి ఆడపిల్లకి. ఫ్యాన్ పని చెప్పి మమ్మీ చల్లగా ఉందా మమ్మీ? అది అది కూడా ఎందుకలా కరెంట్ బిల్ వేసేస్తావు? ఫేస్ మంచిగా వస్తుందా? మీరు ఎలా ఉన్నా బాగుంటారు. పెద్ద జోక్ అసలు. దాని అక్కేసిన ఆమ్లెట్ వద్దు నాకు డాడీ. టేస్ట్ చేయాలి. వద్దు డాడీ. నాకు వేరే ఆమ్లెట్ తినవద్దు డాడీ. ఈ ఆమ్లెట్ నేను తినబుద్ధి కావట్లేదు, చూస్తూ అలా బతికేయాలనిపిస్తుంది. ఏదైనా ఒక డ్రాయింగ్ వేసా, గుర్తుందా మీకు? ఇట్లా ఆమ్లెట్ డ్రాయింగ్. ఆమ్లెట్ కాదు, ఫ్రూట్స్. ఆమ్లెట్ కూడా వేసా, ఎక్కడో పోయింది ఆ పేపర్. డాగ్స్ వేసారు. కూతురు ఉంటే ప్రేమ వేరుంటుంది ఎంతైనా, ఫాదర్కి ఎస్పెషల్లీ ఫాదర్కి. ఎందుకో మరి అట్లా అనిపిస్తుంది నాకు వచ్చేస్తా. నాకు తెలుగు రావట్లేదు. నాకు. నాకు వచ్చింది అప్పుడు నేను. నువ్వు కూడా మమ్మీ, నువ్వు వడ్డించావు చాలు మమ్మీ. బంగారు తల్లి బంగారు తల్లి. యువత కంటే పెద్దది కాబట్టి వంట వచ్చు కాబట్టి చేస్తుంది. అంత సీన్ లేని 5th క్లాస్ నుంచో వంటలు చేసిన, నీకే రావు ఇప్పుడు వంటలు. ఎందుకు ఎందుకు బాధ ఏంటంట మమ్మీ? ఎందుకు నన్ను ముందే కలలేదని బాధ వస్తుంది. ఎందుకు నాన్న చెప్పినా నీ ప్రాబ్లం ఏంటో? నాకేం ప్రాబ్లం లేదు. మరి ఎందుకు ఆ మాట? అందరికన్నా పెద్దగా ఉండాలి. అది కోరిక. నువ్వు ఇప్పటికి పెద్దదానివి ఇంట్లో నువ్వే. నేను ఎవరిని అక్క అని పిలవను. వాడు పిలుస్తుండగా శ్రీకాంత్ గారి వల్ల, శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి. ఏం కాదు అంటే ఎవరు అంత వయసు ఉండాలి. ఒక్కొక్కరు అక్క అని పిలవాలి. ఆ పిలుపు తర్వాత ఏదైపోతుందో ఆంటీ అని వచ్చింది, అది నాకు నచ్చదు. ఎందుకు నచ్చదు ఆంటీ అంటే? ఎందుకంటే అది ఆంటీ కాబట్టి. యాక్సెప్ట్ చేయగలి కాదు ప్రతి ఏజ్ని. అది ఆడపిల్ల. నేను అందరి గురించి చెప్తున్నా, నీ గురించి. నేను నీ గురించి మాట్లాడుతున్నా. మీరంటే అనుకున్నంటే ఒప్పుకుంటారండి. అంటే మరీ ఇప్పుడు నా అంత ఏజ్ వచ్చిన అంకుల్ అంటే అప్పుడు ఆలోచిస్తా. చిన్నపిల్లలు అంటే ఎందుకు కనిపించాలంటే గడ్డం గీకేస్తారు, ఇక్కడ కటింగ్ చేపించేస్తారు, అప్పుడు ఎంగ్ అయిపోతుంది. గర్ల్స్ పెళ్ళయి పిల్లలు పుట్టి తర్వాత మేము లావ్ అయ్యాలంటే వీ కేర్ ఉంది, ఇంకేంటి ఎన్నెన్నో కేర్లు ఉన్నాయి డాడీ, కలర్స్ ఉన్నాయి. లావు తగ్గడానికి అవును. మరి నీకే చాలా ఉన్నాయి. మీకు తెలుసా ఇప్పట్లో కొత్త గ్యాడ్జెట్స్ వస్తున్నాయి. ఏంటి? సేఫ్టీ గ్యాడ్జెట్స్ తెలుసా మీకు? ఆడపిల్ల కలర్ బెస్ట్. ఏం బెస్ట్? ధైర్యం చెప్పకుండా వాళ్ళకి బెస్ట్ అంట. కలర్ బెస్ట్ అంటే గాడ్జెట్ వాడటం ఎందుకు, బెస్ట్గా నేర్పాలి. ధైర్యం ఇస్తే చాలు. ఎట్లా ఇవ్వాలన్న ధైర్యం ప్రత్యేకంగా? నేను రైస్ పెట్టాను, డాడీ మాట్లాడుతున్నారు. గరిట ఎక్కడ పెట్టిన మంచిగా గరిట లేదు, అక్కడ ఉంది. బాగుంది కదా, నేను మళ్ళీ వేసాను, మళ్ళీ తింటున్నా. గుడ్ బాయ్. తినవాను కొంచెం టేస్ట్ చేయమా? ఆమె తినలేదు, బాధపడుతుంది, భయపడుతుంది. నాకు కరెక్ట్ సరిపడే సాల్ట్ కూడా వేసింది. అయితే అమ్మని చెప్తా. టామిక్ ఏంటన్నా? మమ్మీ చేయొద్దు అని చెప్తుంది. క్యాలీఫ్లవర్ పచ్చడి పొద్దున్న చేశాను. మా డాడీ తినట్లేదు. తిన్నా కదా ఇందాక. అయిపోయింది అంత పచ్చడి, మనం తినట్లేదంట. మమ్మీ కూడా తిన్నది అది. తెలుసు. బాగుంది కదా, కానీ ఊరికి పచ్చడి ఉంది కదా, మొత్తం పచ్చడి పెడితే తింటాం కదా. ఈ ఆమ్లెట్ మధుమామ అయితే అన్నం మొత్తం తింటాడు. ఇక మధుమామ ఇంట్లో నువ్వు వంట చేసా ఉంటుగా. అవును. ఎగ్ పులుసు, ఆలు ఫ్రై, తెల్లగుంటది. ఎగ్ పులుసు ఏమో దీవెన్ గడికి నచ్చింది, మొత్తం వాడి తిన్నాడు. వాడికి బాగా నచ్చి ఆలు ఫ్రై ఇంకా పచ్చి పులుసు చేస్తా. ఎగ్స్ అయిపోయాయి రేపు తేండి. మన ఇంట్లో చేస్తావా ఏ రోజైనా ఎగ్ పులుసులు? మన ఇంట్లో బిర్యానీ చేసా ఏకంగా
బిర్యానీ ఎవరికి కావాలి? డాడీ మీకు గుర్తులేదా డాడీ? ఏంటి తెలుసు, మటన్ కీమా బిర్యానీ. దాని బిర్యానీ అని తెలుసుకోవడానికి నాకు చాలా ఏళ్ళు పట్టింది. అబ్బా తిన్నది ఎవరో నేను తినలేదు. వీడియో చూపినా చూపియాదా? చూసుకో, యూట్యూబ్లో ఉంటుంది. అబ్బా గుద్దకన్నా చెయ్యదు కోళ్ళు నాకు ఇష్టం కదా. కోడిగుడ్లు మధుమామలు ఒకటే చెప్తుండ్రు, మొత్తం మధుమామ యోధ బలి చేసింది, యోధ బలి చేసింది, మా యోధమ్మ బలి చేసింది అంటుండు మధుమామ. వస్తుంది. అన్నం గురించి కూడా పోయిండు. అది ఏంటంటే ఈ వద్దు నా. చెప్తా ఏయ్ సౌండ్ దగ్గర కదా. ఇప్పుడు ఆపేవా ఆపలేదా? ఆపి ఆన్ చేసా. కొడుకుడు చెప్పకూడదు. మా అన్నకి గొంతుకిచ్చి అలా డబ్బు పోయిద్దేమో. నాకు అప్పటికి ఇష్టం. నాకు చికెన్ గొంతు వచ్చిన గిచ్చుకుంటుంది, మెత్తగుంటుంది. గొంతు చూస్తే గిచ్చే అలవాటు ఎవరికి ఉందా ఇట్లా? మీకు మేనేజ్ చెప్పనా? నేను అనుకున్నాను జరిగిపోతాను ఇట్లా క్షణంలో. ఇప్పుడు మీరు అంటారు కదా ఇట్లా నేను జరిగిద్దేమో అని, అది నాకు అనిపిస్తుంది అవి జరిగిపోతున్నాయి. ఏం జరిగింది? ఈరోజు పొద్దున బస్సు రాదనుకుంటా అనుకున్నా, కాల్ వచ్చింది బస్సు రావట్లేదని. మరి ఎట్లా వెళ్ళినా స్కూల్కి? శ్రీకాంత్ అనేది వెళ్తారు పొద్దున్న. అవునా? నాకు ఈ విషయం తెలియదు. నాకు తెలియదు. పడుకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? పొద్దున వేసి వాడికి తెలుస్తుంది. మేము లేచాం చదువుకున్నాం, మీరు? మేము లేచాం. మీరు అంటే అప్పట్లో బళ్ళు అట్లా వెళ్ళి ఇట్లా వస్తారు, వాళ్ళకు 6:30కి అసలు. కానీ మాకైతే మంచిగా 9 గంటలకు ఉండేది స్కూల్. అవును. ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా అంతే. మాకైతే ఖచ్చితంగా నూనె పెట్టుకుని రావాలనేది మా అప్పారావు సార్. నూనె పెట్టుకుని రావాలి, పొద్దున స్నానం చేయాలి, ఉతికిన బట్టలు వేసుకొని తలకి నూనె రాసుకొని నున్నంగా దువ్వుకొని గుడిలో దండం పెట్టుకొని అట్లా ఉండేది. పాట చిన్నప్పుడు నేర్పించేవాళ్ళు అట్లా. ఏంటి అట్లా చిన్నప్పుడు పెట్టే పెద్ద నూనె జరుగుతూ ఉంటుంది. నాకు కూడా ఇప్పుడు ఆయిల్ అంటే అసలు అమ్మ పెట్టుకోవాలన్నా. పెట్టుకోవాలి. నువ్వు మీరు ఈ ఏజ్లో అంటే మీకు కొంచెం ఏదో ఒకటి చేస్తాం కానీ కంపల్సరీ పెట్టుకోవాలి. వారానికి ఒక్కసారైనా సరే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారంలో 2 సార్లు మంచిగా కొబ్బరి నూనె బాగా వేడి చేసి మెంతులేసి వేడి చేయాలి. వేడి చేసేసి దానికోసం ఎందుకు లేట్ అవుతుంది? ఆకలి అవుతుంది, సరే ఎక్కువైంది. పెరుగు ఉందా? నేను పెరిగేదాన్ని. పెరుగు ఫ్రిడ్జ్లో ఉందండి. ఏది ఫ్రిడ్జ్లో ఉంది. మా ఫ్రిడ్జ్ ఒక చిన్నపాటి స్టోర్. అలా మెంతులు వేసుకొని నూనె కొబ్బరిని మర్చిపోయారు. కొంచెం ఆముదం మిక్స్ చేసి మంచిగా మడతనా చేసుకొని ఉదయం పెట్టుకుంటే మధ్యాహ్నం వరకు ఉంచుకొని స్నానం చేస్తే మంచిగా ఉంటుంది, చాలా రిలీఫ్ ఉంటుంది కూడా. లేదా మధ్యాహ్నం పెట్టుకొని పడుకొని సాయంత్రం 4-5 చల్లబడి లోపే హెడ్ బాత్ చేసాను. ఇదేనా? ఎందుకు కొరుకుతామని అట్లా నాకెందుకు వస్తుంది. ఉందన్నా ఉందా? ఎక్కువ చేయొద్దు. నువ్వు తింటావమ్మా? మీరు 2 ముద్దలు పెడతా. పెరుగు మంచిగా ఉంది, మంచిగా ఉంది. తినాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. ఆఫ్ చేయొద్దు, తినండి. నేను ఆఫ్ చెయ్య. ఏంటి తినండి. పొట్టు పెట్టాను. బాగుంది డాడీ, పెరుగు తోడేశారు. ఎంత ఫిట్ అయినా వాకింగ్ చేసాక పడుకునేది మీరు 1 అవర్. అమ్మ ఇప్పుడు చేయను, ఓపిక లేదు అసలు, అందుకని. అయినా పర్లేదు, తినండి. ఎందుకట్లా చాలు. టేస్ట్ చూడండి ఫస్ట్. పుల్లగా బాగుంది అంటున్నాను. సూప్ నీళ్ళు పోయానండి. కావాలని గడ్డ తీస్తాను. అవును, ఈ మధ్య అన్న పెరుగు తినట్లేదు ఇష్టంగా. ఆ మధ్య తిన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఇంట్లో కూడా మీకు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో కామెంట్ బాక్స్ లో 10 మంది ఉన్నారు. బాయ్ అండి. హలో.
ఈరోజు అయితే ఫ్రైడే కాబట్టి స్కూల్ డ్రెస్ అయితే లేదు, నార్మల్ డ్రెస్లో అయితే వెళ్తున్నారనమాట. నేను క్యాలీఫ్లవర్ టమాటా అయితే చేసేసి బాక్స్ అయితే కట్టాను. బస్ కోసం వెయిటింగ్. అలా వెళ్ళిపోయిందా? పట్టుకోమా